గుంటూరులో అంబటి ఇంటి వద్ద హై టెన్షన్ చోటు చేసుకుంది. అంబటి ఇంటికి టీడీపీ మహిళా కార్యకర్తలు చేరుకున్నారు. అంబటికి చొప్పు చూపించారు టీడీపీ నేత లంకా మాధవి. అంబటిపై బూతులతో రెచ్చిపోయారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంతనాదేవి. ఇక బూతులు తిడుతూ దాడికి వెళ్లారు టీడీపీ నాయకులు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇక అంబటి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా కూడా మహిళా కార్యకర్తలు ఒక్కలనొకలు కూడా దూషించుకుంటూ కూడా ఒక్కలనొకలు నెట్టుకున్నటువంటి దృశ్యాలు, ఆ మధ్యలో పోలీసులు జోక్యం చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కరినొకరు నెట్టుకుంటూ దూషించుకుంటూ తిట్టుకుంటూ అక్కడ అంబటి ఇంటి వద్ద పెద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొనేది. ఒక హై డ్రామా కొనసాగుతూ ఉంది. ఒక్కొక్కడికి ఆడవాళ్ళ జోలు వస్తే చెప్పు తెగ పంత అని చూస్తున్నాను. మీకు ఆడవాళ్ళంటే ఎవరుకుంటారు మీరు? ఆగండి ఇక అంబటి ఇంటి వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. చూస్తున్నాం కదా, మహిళా కార్యకర్తలు ఒక్కరినొక్కళ్ళు కూడా నెట్టుకుంటూ వైసీపీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు బూతు పురాణాలు ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకుంటూ రాళ్లతో దాడులు చేసుకుంటూ చొప్పులు చూపిస్తూ కూడా ఒక హై డ్రామా హై టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. పోలీసులు అక్కడ వాళ్ళకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ఎస్, ఇక మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అంబటి ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ రేణుశ్రీ, గుంటూరులోని వికాస్ నగర్ లో అంబటి నివాసం వద్ద అయితే కొంత ఉద్రిక్త అయితే చోటు చేసుకుంది. అంబటి నివాసం వద్ద అయితే భారీగా అయితే పోలీసులు టీడీపీ కార్యకర్తలు మహిళలు అయితే మోహరించారు. టీడీపీ నేతల ఆందోళనతో అయితే అంబటి ఇంటి దగ్గర కూడా అయితే కొంత హైడ్రామా అయితే సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించాడని అంబటి రాంబాబు ఇంటి దగ్గర అయితే మాత్రం పోలీసులు టీడీపీ కార్యకర్తలు అయితే అంబటి ఇంటి దగ్గర మాత్రం మోహరించారు. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్ చూస్తున్నాము. అయితే తిరుపతి లడ్డు విషయంలో కూడా 24 గంటలకు సంబంధించి అక్కడ అంబటి రాంబాబు ఫ్లెక్సీల విషయంలో అక్కడికి వెళ్ళి నేను 24 గంటల్లో తీయకపోతే రేపు నేనే వచ్చి తెస్తాను అనే క్రమంలోనే ఇవాళ ఆ ఫ్లెక్సీలు తీయటానికి వెళ్ళినప్పుడు అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా అంబటి వాహనాన్ని అడ్డుకున్నప్పుడు అక్కడ పరుష పదజాలంతో మాట్లాడినప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహించి ఎవరైతే గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఉన్నారో ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయడంతోనే ఆ ఫిర్యాదు మేరకు అంబటి ఇంటి దగ్గర అయితే పోలీసులు హైడ్రామా కొనసాగారు. అయితే అంబటిని అరెస్ట్ చేస్తారా లేదా అని కూడా అయితే కొంత హైడ్రామా అయితే ఇక్కడైతే నెలకొంది. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు రెచ్చిపోయి ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తూ ఉంది. ఎస్ రేణుశ్రీ, ఎవరైతే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు ఉన్నారో వైసీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు ఒకరైతే చాలా అసభ్య పదజాలంతో అయితే ఒకరినొకరు తిట్టుకుంటూ అయితే అక్కడైతే నెలకొన్న వాతావరణం అయితే కొంత
రాష్ట్రం మొత్తం కూడా తీవ్ర ఇదిగా అయితే చూస్తున్నారు. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం అంబటి ఇంటి వద్ద మాత్రం భారీగా అయితే టీడీపీ నాయకులు కానీ టీడీపీ శ్రేణులు కానీ పోలీసులు కానీ మోహరించారు. ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో అయితే ఈ సంఘటన చోటు చేసుకుంది. సిబిఐ సిట్ దాఖలు చేసిన తర్వాత కూడా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీల రూపంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని ఆ కార్యక్రమంలోనే భాగంగా నిన్న అమ్మటి రాంబాబు ఈ ఫ్లెక్సీలను 24 గంటలు తీసివేయకపోతే డైరెక్ట్ గా మేమే వచ్చి తొలగిస్తామన్న నేపథ్యంలోనే ఇవాళంతా అక్కడ టీడీపీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎదురెదురు పడటం వల్ల కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే దీనికి అక్కడ రాళ్లు కూడా రువ్వుకోవటం జరిగింది. ఎవరికైనా గాయాలు అయ్యాయా? ఎవరినైనా అదుపులోకి తీసుకోవటం జరిగిందా ఏంటి? శ్రీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అక్కడ రాళ్లు కర్రలు పట్టుకొని కూడా అంబటి రాంబాబుని వెంబడించిన ప్రయత్నం కూడా అయితే మనం అయితే చూస్తున్నాము. కానీ అంబటి రాంబాబుకి సంబంధించి ఒక వెహికల్ 2 వెహికల్ ఉండటంతో అక్కడ నుంచి పోలీసులు అంబటి రాంబాబుని పంపించిన ప్రయత్నం కూడా అయితే చేశారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం కర్రలు పట్టుకొని కూడా అంబటి రాంబాబుని బూతులు తిడుతూ రా ఇప్పుడు చూసుకుందాం రా అని కూడా అయితే వారైతే పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అంబటి రాంబాబు అలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే మేము ఇలాంటి తిరుగుబాటు చేస్తున్నాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు దాకా కూడా సైలెంట్ గా ఉన్నాము. మా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అలా మాట్లాడడంతోనే ఒక్కసారిగా ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు అమ్మటి నివాసం వద్దకు చేరుకుని అయితే హైడ్రామా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా అమ్మటి నివాసం వద్దకు చేరుకుని అమ్మటి రాంబాబుకి మద్దతు పలుకుతున్నారు. అటు టీడీపీ శ్రేణులు కూడా అమ్మటి నివాసం వద్దకు చేరుకుంటే ఒక హైడ్రామా నెలకొనడంతో భారీగా అయితే పోలీసులు అయితే మోహరించడం అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాం. రేణుశ్రీ, ఈ వాతావరణాన్ని సద్దు మరిగించేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? రేణుశ్రీ, అమ్మటి రాంబాబు ఇంటి వద్దకు అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. కానీ అమ్మటి రాంబాబుని అరెస్ట్ చేస్తారే అనే వాతావరణం కూడా ఇక్కడ దాదాపు తెలుస్తుంది. దానికి స్పందించిన అమ్మటి రాంబాబు కూడా అయితే అరెస్ట్ చేసిన అంటే ఇలాంటి నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు, నన్ను తిట్టిన వారిని మాత్రమే నేను తిట్టాను, అరెస్టు చేస్తారా చేసుకోండి నేను సిద్ధంగానే ఉన్నానని కూడా అమ్మటి రాంబాబు అయితే మాత్రం ఇక్కడైతే చెబుతున్నట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. రేణుశ్రీ, మరి అమ్మటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? రేణుశ్రీ, అమ్మటి రాంబాబును మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడిని అలా మాట్లాడినందుకైతే ఇప్పటికే టీడీపీ శ్రేణులు కూడా ఎస్పీని కలిసి గుంటూరు జిల్లా పిల్లి మాణిక్యరావు అయితే గుంటూరుని ఎస్పీ కలిసి ఒక ఫిర్యాదు కూడా చేశారు. దీని ప్రకారమే చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా అయితే వారైతే ఎస్పీని కోరారు. దానికి సానుకూలంగా స్పందించి ఈ రోజు అరెస్టు చేసే ధోరణి వాతావరణం అయితే ఇక్కడైతే కనపడుతుంది. రేణుశ్రీ, మరి అక్కడ శాంతి భద్రతలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? రేణుశ్రీ, వచ్చిన టీడీపీ శ్రేణులను అలాగే వైసీపీ శ్రేణులను ఎవరికి వారు వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే ఇక్కడున్న పోలీసులు చేస్తున్నారు. కానీ వారు తమ నాయకులకి మద్దతుగా మేము ఇక్కడికి వచ్చాము అని కూడా అయితే వైసీపీ కార్పొరేటర్లు కానీ అలాగే టీడీపీ శ్రేణులు కానీ చెబుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని అంబటి రాంబాబుని చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్టు చేసే వరకు మేము ఈ నిరసన కార్యక్రమం చేపడతామని కూడా అయితే వారైతే తెలుపుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి అసంఘటన చర్యలు జరగకుండా వారైతే శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరు కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నంలోనే మరైతే మేము అరెస్టు చేసిన తర్వాతే మేము ఇక్కడ నుంచి కదులుతామని టీడీపీ శ్రేణులు చెబుతుంటే మీరు ఎలా అరెస్టు చేస్తారు? మా నాయకుడు వెళ్ళి ఫ్లెక్సీ తీయడానికి వెళ్ళినప్పుడు వారే దాడి చేశారు అని ఇక్కడున్న వైసీపీ కార్పొరేటర్ చెబుతుంటేనే కొంత హైడ్రామా అయితే ఇక్కడైతే నెలకొంది. మీరు హోల్డ్ లో ఉండండి సత్య. ఇక అంబటికి చొప్పు చూపించారు టీడీపీ నేత లంకా మాధవి. అంబటిపై బూతులతో రెచ్చిపోవడం జరిగింది. మరొక వైపు అంబటిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు అందుతూ ఉన్నాయి.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి బూతులు తిడుతూ దాడికి వెళ్లారు. ఇక టీడీపీ నాయకులు, టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ఒకరి మీద ఒకరికి రాళ్లు రువ్వుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఒకవేళ గనక ఆ రాయి గనక పొరపాటున కానీ ఎవరికైనా తగిలితే గనక డెఫినెట్గా వాళ్ళ తలకి తగిలితే ప్రాణం పోవటం ఖాయం. ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఒక హై డ్రామా కొనసాగుతుంది. ఒకళ్ళనొకళ్ళు బూతులతో తిట్టుకుంటూ, ఒకవైపేమో టీడీపీ కార్యకర్తలు తమ అధినాయకుడిని తిట్టారు అంటూ కూడా, తమ నాయకుడిని తిట్టారంటూ, చంద్రబాబుని తిట్టారంటూ కూడా వాళ్ళు వస్తూ ఉంటే, మరొక వైపు ఇక్కడ మా కార్యాలయం వద్దకు మాకు సంబంధించినటువంటి నాయకుడి ఇంటి వద్దకు మీరెందుకు వస్తున్నారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ముందుండి కూడా వాళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పరుష పదజాలాన్ని ప్రయోగించుకోవటం, రాళ్ళు రువ్వుకోవటం, మరొకళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్పులు చూపించటము, ఈ విధంగా ఒక హై టెన్షన్, హై డ్రామా కొనసాగుతూ ఉంది. ఇక ఈ ఉద్రిక్త పరిస్థితులను అదుపులో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు కూడా వాళ్ళు సహకరించాలని కూడా వీళ్ళందరినీ కోరుతున్నారు. కానీ ఇరు వర్గాలు మాత్రం ఏమాత్రం కూడా తగ్గటం లేదు. అంబటి రాంబాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూడా ఇక్కడ అంబటి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈరోజు చూస్తున్నాము అంబటి రాంబాబు గారు మన అమరావతి రోడ్ లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్లి పూజ చేయించుకుని వస్తుండగా వాళ్ళు టీడీపీ వాళ్ళు అడ్డగించి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశారంటే, సుప్రీంకోర్టు లడ్డులో పందికోవు అలా కలిసిందని చెప్పేసి, అది కలవలేదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా కానీ టీడీపీ వాళ్ళు కలిసిందని చెప్పేసి బ్యానర్లు వేయడం వల్ల అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఏంటి ఈ బ్యానర్లు అని అడిగితే వాళ్ళు దాడి చేయడానికి, కొట్టడానికి, కర్రలు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేశారు. అక్కడ నుండి రాంబాబు గారు రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పోలీసులు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటిని రౌండప్ చేశారు. రౌండప్ చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ ఆందోళన టీడీపీ వాళ్ళు ఇంత అరాచకాలు, ఇంత కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ తరఫున 21వ వార్డు కార్పొరేటర్ తరఫున ఖండిస్తున్నారు. చెప్పండి